న్యూస్. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో గొప్ప విజయం సాధించామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై ట్వీట్ చేశారు ఆయన. భద్రతా బలగాలు 27 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయని అన్నారు. మృతుల్లో అగ్రనేత నంబాల కేశవరావు కూడా ఉన్నాడని ట్వీట్ చేశారు. ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న మావోయిస్టు నేతను మట్టుబెట్టడం 30 ఏళ్ల పోరాటంలో ఇదే తొలిసారని అన్నారు అమిత్ షా. ఈ విజయం సాధించిన బలగాలకు అభినందనలు తెలిపారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో 54 మంది మావోయిస్టులను అరెస్ట్ అయ్యారని, మరో 84 మంది మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. 2026 మార్చి 31లోగా నక్సలిజాన్ని నిర్మూలించాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందన్నారు అమిత్ షా. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో గొప్ప విజయం సాధించాము అంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు లైవ్ ద్వారా. నగేష్, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా నక్సలిజాన్ని నిర్మూలించాలి అంటూ కూడా ఇటు ఛత్తీస్గఢ్ లో అయితే ఒక ఎన్కౌంటర్ జోడ్ చేసుకుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సో మొత్తంగా అమిత్ షా ట్వీట్ చేసిన దాన్ని ఏ విధంగా చూడాలి? సో మొత్తంగా విజయం సాధించారనుకోవచ్చా? కూడా రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ గగన్న అలియాస్ బసవరాజు మృతి చెందాడంటే ఏ మాజీ మావోయిస్టు నేత కూడా నమ్మలేదు. చాలామంది నేతలు కూడా, చాలామంది ఎవరైతే శాంతి కమిటీకి సంబంధించిన నేతలు కూడా ఎవ్వరు కూడా మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు చనిపోలేదు, ఎన్కౌంటర్ జరగలేదు, ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే అసలు నంబాల కేశవరావు లేడని చెప్పి వాళ్ళంతా ఖండించారు. నంబాల కేశవరావు ఉండడని చెప్పి ఆఫ్ ద రికార్డ్ ద్వారా మీడియాకు కొంత సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే మీడియా ఓవరాల్గా ఉదయం 10 గంటల నుంచే మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో మృతి చెందాడని చెప్పి కూడా వార్తని సంచలనంగా పేర్కొంటూ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా నడిపాయి. అందులో 27 మంది నక్సల్స్ చనిపోయారు. ఇదే విషయాన్ని అమిత్ షా తన ట్వీట్ ద్వారా సంచలన విషయంగా పేర్కొన్నాడు. అంటే భారతదేశంలో 30 ఏళ్ల నాటి నక్సలిజం పోరాటంలో అగ్రనేత ఎన్కౌంటర్ కావడం ఇదే ప్రప్రథమం అని చెప్పి కూడా భద్రతా బలగాల్ని అభినందిస్తూ అతను ట్వీట్ చేసిన పరిస్థితి. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గగన్న అలియాస్ కృష్ణ అలియాస్ విజయ్ అలియాస్ ప్రకాష్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బసవరాజు 1970స్లో మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళాడు. మావోయిస్ట్ పార్టీ సంబంధించి ఫౌండర్లో కూడా కేశవరావు ఒకరని చెప్తుంటారు. 1955లో పుట్టిన కేశవరావు, జియాన్నపేటలో పుట్టిన కేశవరావు తదుపరి తను చదువుకునే క్రమంలో మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడయ్యాడు. రాడికల్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. తదుపరి బిటెక్ వరంగల్లోని ఆర్ఈసీలో ప్రస్తుతం నీట్లో చదువుకొని తదుపరి రాడికల్ ఉద్యమానికి ఆకర్షితుడై మావోయిస్ట్ పార్టీలో అప్పట్లో నక్సలిజానికి వెళ్ళిపోయిన పరిస్థితి. చాలా ఆపరేషన్లలో నంబాల కేశవరావు పాత్ర ఉంది. నంబాల కేశవరావు 72 మంది ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్ల మృతి కావచ్చు, 27 మంది మరొక ఆపరేషన్ కావచ్చు, అలిపిరి చంద్రబాబు ఘటనలో ప్రధాన పాత్ర పోషించడం కావచ్చు, ఇవన్నీ మేజర్ ఆపరేషన్లో కూడా నంబాల కేశవరావుది చాలా ఇంపార్టెంట్ పాత్ర. ఎల్టీటీఈ దగ్గర శిక్షణ నేర్చుకున్న నంబాల కేశవరావు గెరిల్లా యుద్ధ తంత్రాన్ని పాటించేవాడు. ప్రతి చోట కూడా ఏమరపాటు లేకుండా పోలీసులపైన దాడి చేయడం, పోలీసుల్ని ఇమ్మీడియట్గా హతమార్చడం అనేది నంబాల కేశవరావు స్టైల్. ఈరోజు 70 ఏళ్ల వయసు పైబడిన నంబాల కేశవరావు ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది చాలా మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ అని చెప్పచ్చు. పెద్ద నేతను కోల్పోయిన మావోయిస్టు పార్టీ ఇక ముందు తన విధానాన్ని కొనసాగిస్తుందా లేదా, మావోయిస్టు పార్టీ అంతమైందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హరగోపాల్ గారు శాంతి కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గత నెల రోజులుగా శాంతి కమిటీలో ఉండి ఆపరేషన్ కాగార్ ఆపాలని చెప్పి వాళ్ళంతా నినదిస్తున్నారు. నమస్తే అండి హరగోపాల్ గారు. నమస్కారం అండి. సో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా ట్వీట్ చేశాడు. ఆపరేషన్ కాగార్ ఆపాలని చెప్పి శాంతి చర్చలు జరగాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ అంతం జరిగినట్టేనా? మరి ఆపరేషన్ కాగార్ ఆపాలన్న నినాదం అయితే ఆగదు, ఖచ్చితంగా కొనసాగుతుంది. మార్చి 31, 2026 వరకు పూర్తిగా మావోయిస్టులనే లేకుండా అంతం చేస్తామని ప్రస్తుతం అమిత్ షా చేసిన ట్వీట్లో కూడా పేర్కొన్నాడు.
అంటే పరిస్థితి చాలా మారింది. వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం కానీ యుద్ధ తంత్రం కానీ అవి మొత్తంగా సందర్భమే మారిపోయింది అనుకోండి. ఎందుకంటే మనము ఇజ్రాయెల్ యొక్క దుర్మార్గాన్ని చూస్తే మనకు అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే సాధారణంగా ఈ 55 ఏళ్ల విప్లవోద్యమ చరిత్రలో మీరు గతంలో వాళ్ళ జనరల్ సెక్రటరీస్ కానీ కొండపల్లి సీతారామయ్య గారిని కూడా అరెస్ట్ చేసి చాలా కాలంగా జైల్లో పెట్టారు. కానీ కొండపల్లి సీతారామయ్య గారు దొరికినప్పుడు వాళ్ళు నిజంగా ఇలాంటి కౌంటర్స్ అప్పుడు జరగలేదు. అగ్రనాయకులు పట్టుబడ్డప్పుడు కూడా బెయిల్స్ దొరకడము, తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళకి ఒక చరిత్ర ఉందనుకోండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి గతానికి ఇప్పటికీ ఏమిటంటే, ఇవాళ ఒక సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాలో మన దేశం ఇరుక్కుపోయింది. తర్వాత అమిత్ షా గారు కానీ తర్వాత ఈ పార్టీ కానీ ఈ ఉత్సాహం అంటే శాంతి చర్చలు అనే ప్రతిపాదన వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా కూడా శాంతి చర్చలు అని ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఒకసారి అది ప్రయత్నం చేసి చూస్తారు. అది జరగకపోతే సమాజం కూడా శాంతి చర్చలు అయినా కూడా మళ్ళీ వాళ్ళు శాంతి చర్చల్ని ఉల్లంఘన చేశారు కాబట్టి ప్రభుత్వంకి మార్గం ఏం మిగలేదు అనుకుంటారు. కానీ దేశవ్యాప్తంగా శాంతి చర్చలు జరగాలి అని ఒక ప్రజాభిప్రాయము, ఒక ప్రజాస్వామ్య అభిప్రాయం ఉన్నప్పుడు నిజానికి వీళ్ళందరినీ పట్టుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఇది ఎన్కౌంటర్ ఏం కాదు, వాళ్ళ తరఫున ఫైరింగ్ ఏం జరగలేదు. కాబట్టి మొత్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వము అక్కడ ఉండే ఖనిజాలని తొందరగా కార్పొరేట్లకు అప్పచెప్పాలనే కారణం తప్పించి గత 3-4 ఏళ్లుగా వాళ్ళ సైడ్ నుంచి పెద్దగా జరిగిన చర్యలు ఏం లేవు. గతంలో కొన్ని చర్యలు చేశారు, కానీ ఈ మధ్య కాలంలో పెద్దగా వాళ్ళ వైపు నుంచి ఏం చేయలేదు. కాబట్టి ఒకవేళ ఆయనకు అవకాశం ఉంటే తప్పకుండా ఆయన అరెస్ట్ చేసి ట్రయల్ చేస్తే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది రూల్ ఆఫ్ లా. కానీ మేము ఎలిమినేట్ చేస్తామని ప్రకటించి ఇక రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి వాళ్ళు చేశారు. ఆయన మొదలయ్యాడు. తర్వాత వాళ్ళ జీవితం అంతా ఏదో ఒక విశ్వాసం కొరకనే పోరాటం చేస్తున్నారు. కానీ శాంతి చర్చల ప్రతిపాదన వచ్చిన తర్వాత ప్రభుత్వం కొంత స్పందిస్తుందని మేము కూడా ఆశించాము. ఎందుకంటే శాంతి చర్చలు ఇక్కడ మన దగ్గర ఒకసారి జరిగాయి, ఈసారి వాళ్లే శాంతి చర్చలు అన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒకవేళ శాంతి చర్చలు జరిపి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అని మావోయిస్ట్ పార్టీ నుంచి ఇద్దరి మధ్యన చర్చలు జరిగితే మాలాంటి వాళ్ళం, ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలు అయితే ఎలిమినేట్ చేస్తాం, తర్వాత చట్టము ఏం లేకుండా చేసి రాజ్యాంగము అటువంటి అధికారం ఇవ్వదు. సరే రాజ్యాంగము వాళ్ళకి అప్లై చేయాలా, రాజ్యాంగంలోనే నమ్మకం లేని వాళ్ళకు ప్రభుత్వం అట్లా ఇవ్వాలని ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. కానీ నా దృష్టిలో ఈ అంకిత భావంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదో, ఇంత పట్టుదలగా ఏదైతే పనిచేస్తున్నదో అంత పట్టుదలగా పనిచేయడానికి కారణము ఇది రాజకీయ విశ్వాసాల కంటే కూడా ప్రధానంగా ఈ ఖనిజ వనరులని ఎంత తొందరగా కావాల్సి అంత ఆల్రెడీ ఛత్తీస్గఢ్కి 4.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని అంటున్నారు. కనుక దీని వెనక నడిపిస్తున్నటువంటి శక్తులు ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి భావజాల పరంగా ఈ రాజకీయాల పట్ల చాలా అభ్యంతరం ఉన్నది. అది మొదటి నుంచి వాళ్ళకు అభ్యంతరం ఉంది. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగ ప్రమాణాలు ఇటువంటి తీవ్రమైన పరిస్థితిలో కూడా రాజ్యాంగ ప్రమాణాలు కాపాడితే దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. అట్లా రాజ్యానికి ఉండే అంతిమ పరీక్ష ఏంటంటే తాను క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కూడా ప్రమాణాలను పాటించి పాలించగలము అనేటువంటి విశ్వాసాన్ని కలిగిస్తే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కలుగుతుంది. ఒకవేళ శాంతి చర్చలు విఫలమైతే ఆ చర్చ వేరే ఉండేది. కానీ శాంతి చర్చల ప్రతిపాదన వచ్చినప్పుడు ఇంత తీవ్రంగా టాప్ నాయకులను కూడా తీసివేయడం అనేది సరే తాత్కాలికంగా సమస్య ఇప్పటికే వాళ్ళు విజయం అనుకోవచ్చు. కానీ మీకు అంతిమంగా అసలు దేశం ఎట్లా పోతుంది, ప్రజాస్వామ్యం ఏమవుతుంది, చట్టబద్ధ పాలన ఏమవుతుంది అనే ప్రశ్నలు కూడా సమాజం అడగవలసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆవుతా లేక రేపు వాళ్ళు ప్రత్యర్థులని కూడా వాళ్ళు ఇంత తీవ్రంగా
ఇచ్చేస్తారా? కేవలం అపోజిషన్ పార్టీస్ ను కూడా ఒకవేళ ఇట్లా ఎలిమినేట్ చేస్తామని ఎంత దూరం రాజ్యం పోతుంది? చరిత్రలో రాజ్యం ఒక్కసారి ఇట్లా విచ్చలవిడి ప్రయోగిస్తే అక్కడ ఆగదు అనేది. ఇప్పుడు వాళ్ళు సాయుధులు కాబట్టి ఇవాళ ప్రభుత్వము సాయుధ పోరాటాన్ని ఇంకా ఎట్లా ఎదుర్కొంటారు, ఇట్లా తప్పించని అనొచ్చు. కానీ రాజ్యానికి ఇది అలవాటు అయిపోయిన తర్వాత ఈ పూర్తిగా నిజంగా మావోయిస్ట్ ఉద్యమం వాళ్ళు పూర్తిగా దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉండే హంగులు ఉండేది చేయొచ్చు. చేసిన తర్వాత రాజ్యం అక్కడ అవుతుందా? తర్వాతనైనా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తారా, లేక రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఏదైతే చర్యలు మొదలు పెట్టారో అది సమాజాన్ని పాలించేప్పుడు మన మొత్తం అంటే భారతదేశ పాలనలో ఈ స్వభావం వచ్చి రాజ్యము ఇంకా రేపు ఎట్లా ప్రవర్తిస్తుంది అనేటువంటిది ఇవాళ మన ఆందోళన పడవలసిన అంశము. ఈ శాంతి చర్చల యొక్క ప్రయోగం ఏదైతుందో, శాంతి చర్చలు అనే ప్రతిపాదనని ప్రభుత్వం అంగీకరించి కొంత కాకుండా కొంత సమాజంలో ఒక చర్చ జరిపి ఒక విస్తృత అభిప్రాయం తర్వాత ఒకవేళ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకున్నా ప్రజాభిప్రాయం వాళ్ళకి అనుకూలంగా ఉండేది. రేపు నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంగా ప్రమాణాలు రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం చేసిందని చరిత్రలో వాళ్ళకి ఆ క్రెడిట్ మిగిలి. కానీ మనకు రెండు మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ కూడా ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ద మోడీ గవర్నమెంట్ ఈజ్ రిసాల్వ్ టు ఎలిమినేట్ నక్సలిజం బిఫోర్ ద 31st of March 2026 అంటున్నాడు. డైరెక్ట్గానే మేము చర్చలకు అనుకూలంగా లేము, శాంతి చర్చల వాటికి పూర్తిగా దారులు మూసుకుపోయినట్టుగానే ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రభుత్వం కాదు కదా, రాజ్యాంగము అధికారం రాజ్యానికి ఇస్తుందా? రాజ్యాంగం ప్రకారము అట్లా ప్రభుత్వంగా ఉద్యమాన్ని ఎలిమినేట్ చేస్తాము మేము చెప్తే అనొచ్చునా? అంటే మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా, చట్టబద్ధ పాలన ఉంది కదా. ఇవాళ ఈ ఉద్యమం గురించే సమస్య కాదు. సరే, ఉద్యమాల విషయంలో వాళ్ళు ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మేము ఆయుధాలని ఉన్న వాళ్ళని మేము ఆయుధాలతోనే ఎదుర్కొంటాము సరే. కానీ అక్కడ మీరు చట్టబద్ధ పాలన అంత మీరు ఉల్లంఘిస్తే రేపు ఈ రాజ్య స్వభావం ఎలా మారుతుంది? తర్వాత ఎవరైతే సాయుధ బలగాలున్నాయి ఇంత మీరు అధికారం ఇచ్చిన తర్వాత ఆ బలగాలను మళ్ళీ నియంత్రణలోకి వచ్చే రాజ్యాంగబద్ధమైన పాలన వీరికి మళ్ళీ దేశం తిరిగి వస్తుందా లేదా అనే ప్రశ్న వస్తుంది మేము. కనుక ఇది దీర్ఘకాలంలో ఒకవేళ నిజంగానే శాంతి చర్చలు జరుపుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడేది. ఇవాళ మీరు అంత దూరం వెళ్ళి ఖనిజాలను అప్పజెప్పడం కొరకని ఇంత బలప్రయోగం చేయడం ఏదైతుందో దాని దీర్ఘకాలిక పరిణామం ఏంటంటే మాలాంటి వాళ్ళము కాస్త పొలిటికల్ ఎకానమీ చెప్పేవాళ్ళము, రాజ్యాన్ని రాజ్య స్వభావం గురించి చెప్పేవాళ్ళందరికీ కూడా ఆందోళన ఏమిటంటే రాజ్యం ఇక్కడ అవుతుందా లేక ఇంకా రాజ్యం ముందుకు పోయి వాళ్ళు ఇంకా బలప్రయోగం సమాజం మీద కూడా బలప్రయోగం చేస్తారా? అపోజిషన్ మీద కూడా ప్రతిపక్ష పార్టీల మీద కూడా బలప్రయోగించి, ఎందుకంటే ఇక రాజ్యాంగ ప్రమాణాలు పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ రాజ్యాంగ ప్రమాణాల్లోకి ప్రభుత్వం వస్తుందా రాదా అనేటువంటిది అది ఆందోళనకరమైనటువంటి అంశం. సో థ్యాంక్ యూ అండి హరగోపాల్ గారు. మొత్తానికైతే ప్రభుత్వాలు ఒప్పుకోవాలి శాంతి చర్చలకు అని చెప్పి హరగోపాల్ గారు చెప్తున్నారు. కానీ శాంతి చర్చలకు సంబంధించి కానీ ఎన్కౌంటర్లు ఆపే ప్రసక్తి అని చెప్పి కూడా డైరెక్ట్గానే హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. తన కేంద్ర భద్రతా బలగాలకు కూడా వాళ్ళని అభినందిస్తూ కూడా ట్వీట్ చేశారు. ఇది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే 30 ఏళ్ల నక్సలిజం చరిత్రలో ఏ ఒక్క అగ్రనేత ఇలా ఎన్కౌంటర్ జరగబడలేదు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి దాదాపుగా 55 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీని నడుపుతూ తను 1955లో పుట్టిన 70లో 1970స్లో నక్సలిజంలోకి వెళ్ళాడు. 1970s నుంచి 2025 వరకు కూడా ఇవాళ ఎన్కౌంటర్ అయ్యే వరకు కూడా మావోయిస్టు పార్టీలో ప్రతి అంశాన్ని గమనిస్తూ కేంద్ర కమిటీ కార్యదర్శిగా మావోయిస్టు పార్టీని నడిపించే నేత నంబాల కేశవరావు కోల్పోవడం అనేది భారతదేశంలోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా కూడా అమిత్ షా పేర్కొన్నాడు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యావ్ న్యూట్రల్ 27 డ్రిడెడ్ మావోయిస్టులు అని చెప్పి క్లియర్గా పేర్కొన్నాడు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ద జనరల్ సెక్రటరీ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్ టాప్ మోస్ట్ లీడర్ అండ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద నక్సల్ మూవ్మెంట్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 3 decades ఆఫ్ భారత్స్ బ్యాటిల్ అగెన్స్ట్ నక్సలిజం అని చెప్పి క్లియర్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే ట్వీట్లో పేర్కొన్నాడు. ఇప్పుడైతే 27 మంది నక్సల్ సతమయ్యారు, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా దాదాపుగా 54 మంది నక్సలైట్ని
అరెస్టు చేశారు. 84 మంది నక్సలైట్లు లొంగిపోయినట్టుగా ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వీళ్ళందరూ లొంగిపోయినట్టుగా చూపించారు. ఇక శాంతి చర్చలకు సంబంధించి ఎటువంటి దారులు తెరిచి లేవు, ఖచ్చితంగా మూసుకుపోయాయన్న ట్వీట్ మాత్రం అమిత్ షా చెప్పారు. ఇప్పటికైతే తెలంగాణలో ఉన్న శాంతి చర్చల కమిటీ మాత్రం రాజ్యంతో ఖచ్చితంగా రాజ్యం దిగిరావాల్సిందే, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రాకుండా శాంతి చర్చల ద్వారా సమన్వయం జరుగుతుంది, హింస అనేది లేకుండా శాంతి చర్చలు కొనసాగిస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇక మావోయిస్టు పార్టీ నుంచి మళ్ళీ లేఖ రావాల్సి ఉంది. మరి నంబాల కేశవరావు మృతి అనేది అంటే ఇదంతా కూడా డూప్లికేట్ ఎన్కౌంటర్, అంటే వాళ్ళు తీసుకెళ్లి కాల్చి చంపారు, లేకుంటే నంబాల కేశవరావుని లొంగిపోయే విధంగా ముందుకు తీసుకురావాల్సిందని చెప్పి కూడా హరగోపాల్ గారు అభిప్రాయపడ్డారు. మొత్తానికైతే భారతదేశ నక్సలిజం చరిత్రలో 30 ఏళ్ల చరిత్రలో కూడా అగ్రనేతను మట్టు పెట్టడం అనేది ఇదే తొలిసారని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడం అనేది సంచలనం అయితే రేపుతోంది. రైట్ నగేష్, థ్యాంక్